సో ఒక మిత్రుడు వచ్చి ఏదో అడుగుతున్నాడు, నేను ఏదో చెప్తున్నాను స్పాంటేనియస్గా, చూద్దాం. అంటే ఒకసారి అనిపిస్తుంది, అంటే నేను ఒక లైఫ్లో ఉన్నాను, ఇలా టీచింగ్, అక్కడ మేబీ మ్యారేజ్ చేసుకుంటాను, అందులో కూడా ఇన్వాల్వ్ అవుతున్నా, లైఫ్లో ఉంటుంది, నా లైఫ్ అలా నడుస్తుంది. ఒకవైపు ఇంకో డైమెన్షన్ అనేది ఉంటుంది కదా జనరల్గా, స్పిరిచువల్ లైఫ్ అంటే ఎన్లైట్మెంట్ గురించి కూడా ఆలోచిస్తున్నాను కదా, అది నాకు అది నేను అవుతానా లేకపోతే అందులో ఉండాలి లేదా నాకు ఇదంతా తప్పుడు ధారణ. ఓకే, అసలు బియాండ్ స్పిరిచువాలిటీ వేరే లైఫ్ లేనే లేదు. ఉంది అనుకునేవాడు ఎవడు? ఒక కరప్ట్ పర్సన్ మధ్యన వాడు భక్తి వైపు వస్తాడు. ఉండవలసింది జస్ట్ సంపూర్ణ భక్తి, ఉండవలసిన సంపూర్ణ శ్రద్ధ, ఉండవలసిన సంపూర్ణ ప్రేమ. వాడు అందరితో కొట్లాడి ఓన్లీ తన భార్య పిల్లల్ని మంచిగా చూసుకుంటాడు. ఇదంతా పాక్షికమైన దృష్టి. అట్లాంటి వాడికి ఉంటాయి ఈ రెండు. సో ఉన్నదంతా స్పిరిచువాలిటీని. స్పిరిచువాలిటీ అనేది నీ స్పిరిట్తో నువ్వు జీవించడం అంతే. సక్సెస్ ఫెయిల్యూర్ ప్రాపంచిక విషయాల సంబంధం లేనిది, అటువంటివే అంటుకునేది. అది మనం మన కన్వీనియంట్ కోసం ఒక కామన్ మ్యాన్కి అర్థం చేయించే ఒక పనిలో దాన్ని చాలా మార్చారు. అసలు అట్లా ఏమి లేదు. ప్రపంచంలో అవసరాల కోసం నువ్వు కొన్ని చేస్తావు, వాటిని గంభీరంగా చేస్తే నువ్వు ఇరుక్కుపోతావు. పెళ్లి చేసుకుంటున్నావు, దాన్ని గంభీరంగా చూడకు. నువ్వు స్వేచ్ఛలో ఉండు, ఎదుటి వ్యక్తికి స్వేచ్ఛని ముందే చెప్పు. వీళ్ళతో ఒక అగ్రిమెంట్ రాసుకో. ఫాల్స్ ప్రామిసులు చేయకు. నా జీవితం ఇంతే, నా ఉద్యోగం ఇంతే, నా శాలరీ ఇంతే. రెండోది, ఏ అబద్ధపు ప్రామిస్ చేయను. నాతో నీ గొప్ప ఏమంటారు, నువ్వు అనుకుంటున్న సుఖాలు ఏమైతే ఉన్నాయో అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నా సమక్షంలో నువ్వు హాయిగా ఉండాలి. నేను నిన్ను అసలు పట్టించుకోను, నువ్వు నన్ను ఎక్కువగా పట్టించుకోకు. నువ్వు నాతో నిజాయితీ ఉండు, నేను నీతో నిజాయితీ ఉంటా. నువ్వు నా కోసం ఈ పనులు చేయి, నేను నీకోసం. ఎక్కువసేపు కలిసి ఉండడానికి ఒక చిన్న ఉడంబడికేది. ఇట్లాంటి విషయాలు నీకు అర్థమైతే ఓకే. ఇది ఒక ఎమోషన్తో ఆవేశంతో చేసే పని కాదు. నేను ఆనందంగా ఉన్నా, మరింత ఆనందంగా ఉండటం కోసం ఇందులోకి వస్తున్నా తప్ప నా ఆనందాన్ని నాశనం చేసుకోవడానికి కాదు. సో ఇట్లాంటి అవగాహనతో ఎవడైతే ఒక అడుగు ముందుకేస్తాడో అతనికి ఎప్పుడు చెడు జరగదు. ఎందుకంటే వాడు సత్యం చెప్పున్నాడు. సో మిగతా వాళ్ళంతా ఫేక్ ప్రామిస్లు. పేరెంట్స్ అలాగే ఉన్నారు, కుటుంబాలు అబద్ధాలు చెప్పుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటాయి, ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళు రోజు ప్రవర్తించే విధంగా కాకుండా భిన్నంగా కొత్తగా ప్రవర్తిస్తారు. బంధువులు వచ్చినప్పుడు చాలా మంచిగా ముఖాలు వెలిగిపోతాయి, ఎందుకంటే వీళ్ళ గురించి వాళ్ళకేం తెలియదు కదా, అందుకని నటిస్తారు. నేను ఎవరికైనా ఇంటికి వెళ్తే ఒక మాట చెప్తా ఎప్పుడైనా సరే. నాకు పోగానే వాళ్ళు కుర్చీ వేసి రకరకాల మర్యాదలు చేస్తే ఇప్పటివరకు నేను కొన్ని 100 సార్లు చెప్పున్నా. ఫస్ట్ డైలాగ్ అది, నేను మీ ఇంటికి ఒక 1000వ సారి కనుక వస్తే నన్ను ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లే ట్రీట్ చేయండి. అంటే ఇదంతా అబద్ధం. ఇది మీరు దయచేసి నటించొద్దు లైఫ్లో. అట్లా కాకుండా ఇంటికి ఎవరు వచ్చినా ఎట్లా చేస్తారా నాకు తెలిసి మీరు అట్లా చేయరు. ఇష్టం వచ్చిన వాడు, మీకు ఇష్టం లేని వాడు ఎవరు వచ్చినా ఇలా లేచి నిలబడి బయట సర్దుకొని, లేకపోతే ప్యాంటు సరి చేసుకొని మంచి కుర్చీ వేసి పరిగెత్తుకొని నీళ్ళు తెచ్చిస్తారా? రండి అంటారా? భర్త వస్తే అసలు టీవీ నుంచి తలకాయ కూడా తిప్పరు మీరు. నేనేవాడిని కౌన్ కేసుగా కొట్టం, కానీ నా వల్ల మీకేం ఉపయోగం? సో అందుకని మీ ఇంట్లో ఎలాగైతే ట్రీట్ చేస్తారో అంతకంటే తక్కువ ట్రీట్ చేయండి. అది నాకు చాలా హాయ్. ఈ ఫేక్ రెస్పెక్ట్ నాకు వద్దు. అట్లాంటి వాళ్ళు బయట ఉన్నారు, నేను అందులో లేను. ఇప్పుడు ఈ గదికి వస్తే ఎవరికి ఏ స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు. నేను మామూలుగా ఎట్లుంటానో, మా అన్నతో ఎట్లుంటానో నీతో అట్లా ఉన్నా అంతే. సో మొట్టమొదటిసారి వచ్చావు కానీ అతిగా నువ్వు అడిగాను వస్తాను, బ్రేక్ఫాస్ట్ చేస్తావు, చేశాను, అయిపోయింది, వదిలేసినాను. లేదు నువ్వు మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చినావు. ఇదంతా బక్వాస్. ఇది ఆకలి అయితే తింటాడు ఎవడైనా. సో స్పష్టంగా విషయాన్ని చెప్పగలిగేవాడికి ప్రపంచంలో పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉండదు. ప్రకృతిలో ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడు ఒంటరివాడివి, నీకెవరూ లేరు ప్రకృతిలా. నీ కడుపు నొప్పి నీదే. నీ కన్న తల్లిదండ్రులు కూడా దాన్ని షేర్ చేసుకోరు, నీ ఆస్తి షేర్ చేసుకోవచ్చు. కానీ సో ప్రాపంచిక విషయాలు ఒకరితో ఒకరు పంచుకునేవి. అక్కడ దాంపత్యం, మాంగళ్య బల్యము, లేకపోతే వివాహము, లేకపోతే తల్లిదండ్రులు అందరూ ఉంటారు. ప్రకృతి ప్యూర్లీ పర్సనల్. ఆకలి పర్సనల్.
ప్రపంచంలో అందరికీ ఆకలి నీకు కాకపోవచ్చు, నిద్ర ఎవ్వరికి వస్తలేదు నీకు రావచ్చు. అట్లాగే ప్రశాంతత నువ్వు అనుభవించవచ్చు ప్రపంచం అంతా ఒక డిస్టర్బ్డ్ కండిషన్లో ఉన్నప్పటికీ. అట్లాగే అందరూ మూర్ఖత్వాల్లో ఉన్నప్పుడు హఠాత్తుగా నీకు జీవితం అర్థం కావచ్చు. సో ఇది ప్యూర్లీ పర్సనల్ ఆధ్యాత్మికత అనేది. ఇది గుంపుకు సంబంధించిన విషయం కాదు, పెళ్ళి కుటుంబం వాటికి సంబంధించిన విషయం కాదు. సో క్లోజెస్ట్ పర్సన్ కూడా నీ ఉన్న స్థితి ఎప్పటికీ అంటుకోదు. అందుకని ఇది వేరే వాళ్ళకి సంబంధించిన విషయం కాదు కాబట్టి నీకు నువ్వే చెక్ చేసుకోవాలంతే. ప్రపంచంలో అన్ని కండిషనాలిటీస్ వస్తాయి, వాళ్ళు అట్లుంటే ఎట్లున్నా. ఆధ్యాత్మికత అట్లుంది, ఎవరు ఎట్లయినా ఉంటుంది, ఇలా ఉంటాను అయిపోయింది. కండిషన్స్ లేవు. ఒక నిర్ణయించుకున్నాడు నేను అతిగా మాట్లాడిందని, ఇది నేను నా రియల్ లైఫ్లో చూసిన. అతను బాగా మాట్లాడేవాడు. అలా అనేసరికి మిగతా వాళ్ళందరికీ కోపం వచ్చింది, కుటుంబ సభ్యులకి. మాట్లాడవలసిందే, అట్లా మౌనంగా ఉంటే కుదరదు అన్నాడు వాళ్ళ ఫాదర్. ఇప్పుడు అతను అడిగాడు మరి ఏం చేయమంటారు నాన్న అంటే, నాకు హఠాత్తుగా ఆసక్తి పోయింది. నేను ఒకప్పుడు మాట్లాడిన దాంట్లో ఒకటో రెండో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ చెత్త తీసేసి ఒకటో రెండో మంచి మాటలే మాట్లాడతా. అవన్నీ అనవసరం, నువ్వు మారిపోయినావు, ఎవడు మందేశాడు, నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. సరే బ్యాగ్ సర్దుకొని వచ్చేసి ఫ్రెండ్స్ అన్నారు నువ్వు మారిపోయావు. ఇతనేం మారిపోలేదు, జస్ట్ చెత్త తీసేశాడు అంతే. సో ఫైనల్గా ఒక చిన్న రూమ్ తీసుకొని చిన్న ఉద్యోగం చేసుకుని ఉంటాం మొదలుపెట్టి. అతనిలో కించిత్ బాధ కానీ ఏమీ లేదు. నేను ఒకసారి అడిగాను, ఇక్కడ ఉంటాడు ఖైరతాబాద్లో, ఇప్పటికి మౌనంగా ఉంటాడు. సో ఏమిటి విషయం అంటే ఏమీ లేదు, వాళ్ళు అట్లా చూస్తున్నారని వాళ్ళ సైకాలజీ. నాకు 100% తెలిసింది ఇప్పుడు నా ఆనందం నా చేతిలో ఉంది. అంతవరకు పాకులాడినా ఎవడు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరెవరికి ఎక్స్ప్లెయిన్ చేసినా కన్విన్స్ చేసినా నేను ఎంత గొప్పవాడిని, నేను ఎందుకు ఎట్లా చేసా, ఎందుకు ఇట్లా. నాకు హఠాత్తుగా ఒకరోజు అనిపించింది, రీసా దెర్ ఈస్ నో పాయింట్ డిస్కసింగ్, వేస్ట్ అది. కొన్ని వేల గంటలు చర్చించినా ఎవడు మారడు, ఎవడికి అర్థం కాదు. నీకు నా మీద ఒక అభిప్రాయం వచ్చిందా, నేను 1,00,000 గంటలు చెప్పినా నువ్వు మస్తు కథలు చెప్తలేరా నాకు తెలుసా, నీ మైండ్ వేరు చెప్తూనే ఉంటుంది. అది ఇంపాసిబుల్ నువ్వు నమ్మడం అనేది. అరే బాలాజీ తీసుకురా నాకు పెట్టు. నెక్స్ట్. సో అందుకని నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రాపంచిక విషయాలు వేరు ప్రకృతి విషయాలు వేరు అన్నది కనిపిస్తుంది అట్లా, కానీ ఉన్నదంతా ప్రకృతి ఉంది. ప్రాపంచికం అవసరం కోసం ఉంది, పెళ్ళి ఒక అవసరం, ఉద్యోగం ఒక అవసరం, డబ్బు అవసరం కాబట్టి ఉద్యోగం చేస్తున్నారు. అదర్వైజ్ ఎప్పుడు చేసారు, సెక్స్ అవసరం కాబట్టి పెళ్లి చేసుకుంటున్నారు. లేకపోతే సెక్సే అవసరం లేకపోతే పెళ్ళి వద్దంటారు జనాలు. సో ఇదంతా అవసరాల కోసం చేస్తున్నది, ప్రకృతి అవసరము కాదు. ప్రకృతి నీ అస్తిత్వం, దానికి భిన్నంగా నువ్వు లేవు. ఆకలి నా అవసరము కాదు, ఆకలే నేను, నిద్రనే నేను, ప్రశాంతంగా ఉండడమే నేను, నిశ్చల స్థితే నేను. సో అది లేకపోతే నువ్వు లేనే లేవు. కానీ పనికిరాని పెళ్ళి ఉన్నా లేకపోయినా నువ్వు ఉన్నావు, ఉద్యోగం ఉన్నా లేకపోయినా నువ్వు ఉన్నావు, ఈ కారు ఉన్నా లేకపోయినా నువ్వు ఉన్నావు, ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్నా లేకపోయినా నువ్వు ఉన్నావు, ఈ ప్రహరీ కూడా ఉన్నా లేకపోయినా నువ్వు ఉన్నావు. ఇదంతా ప్రపంచం కూడా వేది. ఇది తెలుసుకున్నప్పుడు నీకు దారి దొరుకుతుంది, అంతవరకు ఒక సూచన. ఇంకా ఒకసారి అడిగాను రేసా గారు మిమ్మల్ని, మెయిన్ ఈ పెళ్ళి అనేది సెక్స్ కోసం అని చెప్పారు కదా, అది మెయిన్, అదొక్కటి అనట్లేదు. సో ఒక వ్యక్తితో రోజు పొద్దుస్తమానం ఎవడు అది చేయలేదు. సో ఎక్కువసేపు కలుసున్నా నీతో నీ ఉన్నట్టు ఉండడానికి అదొక ఉడంబడిక. రెండవది, ఈ ప్రపంచంలో ఎవరిని అన్ని చేయలేవు నువ్వు, కానీ ఒక్కచోట అన్ని రకాలుగా చేయగలిగే ఒక స్వేచ్ఛ కోసం అదొక డోర్ అంతే. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఓన్లీ చేయి పిసుకుతావు అంతే, షేక్ హ్యాండ్ పేరు మీద. భార్యని మొత్తం శరీరానికి షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు నువ్వు, ఆ అవకాశం కోసం నీకు ప్రకృతి ఇచ్చిందంతే. అంటే సో దట్ ఎందుకు ఓన్లీ ఇంటర్ కోర్స్ ఒక్కటి ఇంపార్టెంట్ కాదు, రొమాన్స్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్తారు. సో యూ షుడ్ ఎక్స్ప్లోర్ ద బాడీ. తద్వారా బాడీ నుంచి లిబరేషన్ వస్తుంది. ఏ బాడీని నువ్వు నిరంతరం సొంగగాడుచుకుంటూ చూసినావు, ఒకసారి దాన్ని నగ్నంగా అన్ని దిక్కులను చూస్తే ఆడ మొగని మొగ ఆడని ఒకరినొకరు ఏకకాలంలో నీకు హఠాత్తుగా ఇంకా అయిపోయిందని పని చేసుకోవచ్చు పోయి. అందుకని ఆ ఒక్క కంప్లీట్ చూడడం. ఉదాహరణకి నువ్వు ఒక దేవాలయానికి వెళితే మొత్తం చూడాలనుకుంటావు విగ్రహాన్ని ఒక్కసారి అన్న. తిరుపతికి వెళ్తే ఎగిరెగిరి మరి చూస్తే ఎందుకు చూస్తావు, ఒక్కసారి చూస్తే యువర్ మైండ్ ఈజ్ ఫిల్డ్. అంతేగా ఇప్పుడు సినిమా కూడా మొత్తం చూడాలనుకుంటాం, కానీ మళ్ళీ వస్తుంది. అది నీ యొక్క ప్రాకృతం. అది ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆకలి
పుట్టినప్పటి నుంచి ఉంది, మరణించే వరకు ఉంటుంది. ప్రకృతి నియమం. శృంగారం ప్రకృతి నియమం అయినప్పటికీ నీ మధ్యలో వచ్చింది అది, తద్వారా మధ్యలో పోవలసింది, దానికి వేరే ఆప్షన్ లేదు. సో మధ్యలో పోవడం అనేది నీ చేతులు ఉంది. సంవత్సరంలో పోతుందా, 3 ఏళ్లలో పోతుందా, 50 ఏళ్ళు పోతుందా, నీ ఇష్టం అది. నువ్వు దాన్ని ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నావు, దాన్ని ఒక రుగ్మతగా చూస్తున్నావా, ఒక జీవన విధానంగా చూస్తున్నావా, ఒక ధ్యాన ప్రక్రియగా చూస్తున్నావా, నువ్వు ఎట్లా చూస్తే అట్లా దర్శనమిస్తుంది. ఎవ్రీథింగ్. శ్వాస అనుకుంటే ఆస్తమా కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, లేదా సహజ యోగం కావచ్చు, అదే శ్వాస. అట్లనే అదే శృంగార భావన నిన్ను విముక్తికి తీసుకొస్తుంది, అట్ ద సేమ్ టైం నిన్ను నిరికిస్తుంది కూడా. దాని నుంచి ఒకసారి అడిగాను బయటపడడం ఎలాగంటే, ఫోన్లో చెప్పేది కాదు, నువ్వు డైరెక్ట్ రా అని చెప్పి. అవును, బయటపడడం ఏమీ లేదు, సముద్రం నుంచి ఎక్కడ బయటపడేది లేదు. అది అవసరమైతే దానిలోకి ఎంటర్గా, సింపుల్. కానీ అబద్ధ ప్రామిసులు చేయకు, ఇంతే. విషయాన్ని విషయంగా చెప్పిన వాడికి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఆ విషయం కోసం అబద్ధాలతో ఎంటర్ అయిన వాడు ఆ విషయం పూర్తయిన తర్వాత అబద్ధాల గురించి గొడవలు అవుతాయి. నేను చాలామందిని చూసా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నిన్ను స్వర్గ సుఖాలు, నీకు ఫ్లాట్ ఇప్పిస్తా, కార్ ఇప్పిస్తాను, ఎందుకంటే వాడు సెక్స్ చేయాలనుకుని అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడు అయిపోయింది అది, 5 minute జాబ్. ఇప్పుడు నెక్స్ట్ సంవత్సరం మీద డిస్కషన్ నడుస్తలేదు. ఎన్ని అబద్ధాలు చెప్పాడు వాడు, ఇజ్జత్ బ్యా. అట్లా ఎప్పుడు చేయొద్దు. సో చేయడానికి ఏ సమస్య లేదు, కానీ మనుషులు కదా, మనుషులు ఒక మైండ్ ఉంది కాబట్టి నీ వైఖరి స్పష్టంగా చెప్పిన తర్వాతనే భుజం మీద చేయి, లేకపోతే మాత్రం ఇరుక్కుపోతావు. ఫస్ట్ నీకు స్పష్టత రావాలి, తర్వాత అది ఇంకోటి చెప్పగలవు. జస్ట్ ఇది అవసరం అని తెలుస్తుంది తప్ప ఇదే జీవితం అని నాకు అనిపిస్తలేదు. కానీ క్షణం ఒక బాడీ ఉంది, దానికంటే యవ్వనం ఉంది, ఐ రియల్లీ వాంట్ టు ఎంజాయ్ ఇట్. కానీ దీన్ని ఆధారం చేసుకొని నీకు ఏ గిఫ్ట్లు కానీ, ఫాల్స్ ప్రామిసులు కానీ, చీర ఇప్పిస్తానని చెప్పను. నాకు అనిపిస్తే నేను అడుగుతా, నువ్వు ఒప్పుకుంటే చేస్తాను. నీకు అనిపిస్తే నన్ను అడుగు, ఒప్పుకుంటే చేద్దాము. ఇద్దరికి ఆసక్తి ఉన్నప్పుడు చేద్దాము, కానీ ఎవరిని ఎవరు బలవంతం చేసుకోవద్దు. మనం కలిసి హాయిగా ఉండటానికి ఉన్నాం కానీ పీకులు ఆడుకోవడానికి కాదు. ఇట్లా ఒక చీలతో ఒకటి రాసుకోవాలి. నేను చేస్తున్నది. అంటే ఇంత మెటీరియలిస్టిక్ లైఫ్లోని మైండ్ వెళ్ళిపోవడం వల్ల బాధ వస్తుంది, పోతుంది. అంటే ఇంతకుముందు కూడా నాకు బాధలో ఉన్నప్పుడు ఇటువైపు వచ్చేవానండి. మళ్ళీ అంటే మీకు ఫోన్ చేసుకొని ఇలా ఉందనేసి, లేకపోతే నామస్మరణం ఇలా మెయింటైన్ చేసుకోవడం, బాధ ఉన్నప్పుడే. మళ్ళీ హ్యాపీనెస్ ఉన్నప్పుడు అసలు దీని గురించి ఆలోచించమని కాదు. అంటే ఇది కరెక్టేనా? అంటే బాధ ఉన్నప్పుడే రావాలా, బాధలు లేవు? ఓకే, అంటే నా మనసే అలా దిగిపోవడం వల్ల. అంటే అవేర్గా ఉంటే ఏది ఉండదు. నువ్వు వర్క్ చేయాల్సింది బాధ గురించి. బాధ ఎందుకు అవుతుంది? 2009 నుంచి వరకు నాకు ఏ బాధ కలగలేదు. సమస్యలు బోల్డ్ ఉన్నాయి, బాధ కలగలే. సమస్యను సాల్వ్ చేయి, బాధపడ్డం ఏంటి అసలు? అది స్టేజ్ బట్టి కదా, మీద స్టేజ్ కాబట్టి. ఏ స్టేజ్ లేదు, నేను ఆ స్టేజ్కి ఇంకా లేదు. అంటే ఇది కూడా ఒక భ్రమనే. ఇక్కడ ఏ స్టేజెస్ లేవు, అంత ఆకాశాలు ఉందో అంతే. భూమి అనుకో స్టేజ్లు ఉంటాయి. తెలుసుకోవడం, నువ్వు తప్ప ఎవరు లేరు, నిన్నెవరు ఇన్సల్ట్ చేయలేరు అని తెలుసుకో. ఎవడో నిన్ను బేవకూఫ్ అన్నాడు, బాధపడకు, కాదని చెప్పు. చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే ఒక్క మాటకి ఒక్క జవాబు ఇచ్చి పక్కకి వెళ్ళిపో. ఎస్కేప్, పక్కకి వెళ్ళిపో. సంపూర్ణమైన జవాబు మొత్తం విను. ఒక వ్యక్తి 5 నిమిషాలు చెప్పాడు, నేను చేయను అని చెప్పి వెళ్ళిపో. నేను చేస్తాను, ఇంతవరకు చేస్తాను, వెళ్ళిపో. చర్చలో పడకూడదు ఎప్పుడు. చర్చలో పడి తిరిగిస్తాను. సో నీకు బాధ ఎందుకు వస్తుంది అంటే నీకున్న నీ మీద నీకున్న ఒక ధారణ వల్ల, నీకున్న ఎక్స్పెక్టేషన్ వల్ల. అంటే మనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక అవిద్య కారణం. దీనికి ఆధ్యాత్మికతకి ఏ సంబంధం లేదు. సో ఇవన్నీ తీసేస్తే మిగిలింది నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ అంతే. తీసిన ఒక క్షణంలో కూడా అవ్వచ్చు, టైం కూడా పట్టచ్చు. ఎవడన్నా నేను పట్టించుకోను. సత్యం ఎవడన్నా నీకు సంబంధించి నిజంగా అంటే పట్టించుకో. ఇప్పుడు నువ్వు కోతిలాగా ఉన్నావంటే నిజంగా నువ్వు కోతిలాగా ఉంటే కనుక పట్టించుకోదాన్ని. లేవనుకో, నేను అలా అనిపిస్తుంది తనగా అనుకో.
ఇప్పుడు ఎదుటి వ్యక్తి అనుకునే స్వేచ్ఛ కూడా లేదా నీ గురించి? అనుకోని ఇప్పుడు నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, రీసా నీ గురించి ఒక వ్యక్తి చాలా బ్యాడ్గా చెప్పాడు. నేను తప్పకుండా చెప్పాను, వీలైతే ఆ ఫ్రెండ్కి వెళ్ళి చెప్పు, రీసా అప్రిషియేట్ చేశాడు, కంటిన్యూ ఇట్. ఎందుకంటే తనకి ఏదనిపిస్తుందో అది తను చేయాలి, అప్పుడే తన మనసు అడుగుతుంది. రెండోది, అతను బ్యాడ్ చేసినంత మాత్రాన ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్ అయిపోతున్నాయి. ఇప్పుడే ఓ బోడి కాలనీలో ఒక బోడి 2-3, అందులో ఒక్కడు ఎవడో ఒకడని బ్యాడ్ అనుకుంటాడు. దాంతో నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఎవరో 2-3 నన్ను వదిలేసినంత మాత్రం నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. అది వాళ్ళ భావనల వల్ల వాళ్ళు అట్లా చూస్తున్నారు. ఒకసారి ఇట్లా జరిగిందంట. ఊరికి ఒక ప్రయోగం చేసింది గవర్నమెంట్. ఒకడిని ఊరికి పంపించారు. అంతకుముందు ఒకడు వెళ్ళి ఈ పర్సన్కి ఎయిడ్స్ వచ్చిందని చెప్పారు. ఏ ఎయిడ్స్ రాలేదు, వచ్చిందని చెప్పారు అంతే. ఇప్పుడు నెక్స్ట్ డే వాడు వస్తే ఊళ్ళో అందరూ దూరం దూరం తిరుగుతున్నారంట. దానికి కారణం ఏందో అనుకుంటున్నారు అంతే. అనుకోవడం వల్ల ఆ వ్యక్తిలో ఎయిడ్స్ కనిపిస్తుంది. ఇప్పుడు చూసారు ఎలా నడుస్తున్నారు, చూసాడు ఎట్లా అయిపోయాడు. అతిగా చూడడం వల్ల తప్పులు కనిపిస్తాయి. వాళ్ళ జీవు. సో తన్ను తాను చూసుకొని విముక్తి పొందుతాడు ఒక యోగి. ఎప్పుడు వేరే వాళ్ళని చూస్తూ వాళ్ళని కామెంట్ చేస్తూ జీవిస్తాడు ఒకడు రోగి అన్నటువంటి. జస్ట్ నీవేదో నువ్వు చూసుకోబ్బా. ఆల్రెడీ సగం లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు ఇట్లున్నావు, ఇది సెకండ్ హాఫ్. ఇక నేను నా పని నేను చేసుకుంటాను, నిర్ణయించుకో. వీలైతే నువ్వు ఫ్రెండ్స్తో ఉండకుండా సపరేట్ ఒక రూమ్ తీసుకో, అది బెటర్ అంటారు. 100% బెటర్. ఇంకా మనుషులను బట్టి నీ సైకాలజీ మారుతూ ఉంటుంది. రోజు పోయి కలువు, కానీ అలారం పెట్టుకో కరెక్ట్ 10 నిమిషాలు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఎప్పుడు. మళ్ళీ వీలైతే 6 గంటల తర్వాత మళ్ళీ 10 నిమిషాలు ఉండు. బట్ నెవర్ బీ విత్ ఫ్రెండ్స్ మోర్ దెన్ 10 minutes. దానివల్ల ఏ ఉపయోగం లేదు. చెప్పాల్సిన స్పష్టంగా చెప్పి టాటా బాయ్ బాయ్ అని వదిలేసి అంత. అంటే పూరి జగన్నాథ్ కొటేషన్ కూడా మీరు చెప్పారు కదండి. అంటే ఆయనే అన్నారు, గాడ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని ఆయన అడిగితే, ఆయన గురించి తెలుసుకునే అంత శక్తి నాకు లేదని నా అభిప్రాయం అన్నారు. ఇది అభిప్రాయాల విషయం కాదు. అభిప్రాయాలు చాలా ఉంటాయి. రాంగ్ అనట్లే, అదొక సినిమా డైలాగ్ అంతే. ఇంటర్వ్యూలోనే చెప్పి డైలాగ్ అంతే. చిన్న ఒక బేసికల్ ఒక సాఫ్ట్ సెట్టర్ అది. ఓకే, ఇది ఒకటండి. హౌ మచ్ డెప్త్ ఇన్ వాంటింగ్ ఆఫ్ ఎన్లైట్మెంట్. అంటే మెలారాపై ఏం చేశాడు ఎన్లైట్మెంట్ కోసం గురు దగ్గరికి వెళ్ళి సంవత్సరాలు ఒంటి చేతితోటే పెద్ద పెద్ద కట్టాడు ఇల్లు. అదే నీకున్న రుగ్మతను బట్టి మెడిసిన్ ఉంటుంది. అంటే అంత డెప్త్ ఉన్నవాడికి ఎన్లైట్మెంట్ డెప్త్ లేదు అసలు. అక్కడ ఎన్లైటన్మెంట్కి ఏ డెప్త్ లేదు, నీ సహజ స్థితి. అంటే అంత కోరిక తనకుంది, నాకు లేదు. కోరిక కాదు, నీకున్న రుగ్మతలు, నీకున్న ధారణలు ఇవి అడ్డం వస్తాయి అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి నగ్నం కావాలనుకున్నాడు, అది ఎన్లైటన్మెంట్. ఒక వ్యక్తి మీద ఒకటే గుడ్డ ఉంది, ఇప్పేస్తే జ్ఞానోదయం అయిపోయింది. ఒకటి మీద 100 గుడ్డలు ఉన్నాయి, తద్వారా టైం పట్టింది. అందులో కొన్ని ఇప్పడానికి వస్తలేవు, గుండెలు టైట్ ఉన్నాయి. వాడు చాలా కష్టపడుతున్నాడు, వెనుక ఏదో గుండు ఉంది అస్సలు వస్తలేదు. అప్పుడు ఎవరో గురువు గారు నా వల్ల అవుతుంది అంటే అప్పుడు అతను సహాయం చేశాడు. అతను ఒక 2 ఏళ్ళకి చివరి బట్టి ఇప్పినప్పుడు ఒక సమాధి స్థితి కలిగి. ఫస్ట్ వాడికి ఏ సమాధి కలగలే, ఎందుకు? సెకండ్లో అయిపోయింది. ఇట్లా గోచి తీసి అవసరం పడేస్తే ఇప్పుడు నేను అక్కడ ఉన్నా. అది నువ్వు క్రియేట్ చేసుకున్నవే, జన్మలు ఏమి లేవు, నువ్వు క్రియేట్ చేసుకున్నవి. నువ్వు దూరం పెట్టాలని టైం పడుతుంది. అంతెందుకు, నేను నా రూమ్ క్లీన్ చేసుకుంటున్నా 5 నిమిషాలు, ఒకటికి వారం అయినా క్లీన్ అవుతుంది, అంత చెత్త వేసుకున్నాడు. అందులో రూమ్లో ఏ ప్రాబ్లం లేదు, చెత్తలో ఉంది ప్రాబ్లం. ఎన్లైటన్మెంట్లో ఏ డెప్త్ ఉండదు, ఖాళీ ప్రదేశమే. దాంట్లో ఏ డెప్త్ లేదు, షాలోనెస్ లేదు, ఉన్నది అదే. ఫిజికల్ రియాలిటీలో డెప్త్ ఉంటుంది, డీప్ నాలెడ్జ్ అంటారు కదా, అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. జస్ట్ ద రైట్ నాలెడ్జ్,
ఎన్లైటన్మెంట్ అంటే నీకు ఏ బాధరబందీలు లేవు, ఏమీ లేవు, నువ్వు ముట్టుకునేది లేదు, నువ్వు పట్టుకునేది లేదు. మొట్టమొదటిసారి హఠాత్తుగా తెలిసిపోయింది యు ఆర్ ఫ్రీ అని తెలిసిపోయింది, అంతే క్యాజువల్గా తెలిసింది. సో ప్రయత్నం వల్ల ఏదైతే రాదో అటువంటిదే జ్ఞానోదయం కూడా. కానీ దానికి అడ్డొస్తున్న అన్నిటినీ ప్రయత్నంతో తీసేయాల్సి వస్తుంది. సాధన ఎన్లైటన్మెంట్ కోసం కాదు, సాధన దానికి అడ్డొస్తున్న వాటిని పక్కకు జరపడానికి. ఆ సాధనే మీరు అవేర్గా ఉండడం అనేది చెప్తున్నారు. వ్యక్తిని బట్టి నీ లైఫ్లో ఎలాంటి చెత్త ఉందో దాన్ని బట్టి సాధన అవసరం. అంటే నేను రోగాన్ని బట్టి మందు కదా. ఇప్పుడు నువ్వేవో, అందుకే నేను పద్ధతి ఎందుకు ఉపయోగపడదంటే దానికి కారణం ఇది. నీ మనసు వేరు, నా మనసు వేరు, ఇద్దరం అనుభవించాలనుకున్న స్థితి జ్ఞానోదయం అయినప్పటికీ, నిద్ర ప్రశాంతత అయినప్పటికీ, మరి నువ్వెక్కడున్నావో నేను ఎక్కడున్నానో తెలియదు కదా. అట్లా తెలియదు మన ఇద్దరికి, నువ్వెక్కడున్నావు నేను ఎక్కడున్నా. అంటే అవేర్గా జరిగిద్దని ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ చూస్తూ ఉండండి అని ఎక్కువగా మీరు అదే రిపీట్ చెప్తాను. కానీ దేనిని అట్లా చూడగలవా అన్నది కొన్నిటిని చూడడం కుదరదు, కొన్ని నిన్ను ఇరికిస్తాయి, కొన్ని బాధ పెడతాయి. సో అవే ఇబ్బందులు అనేవి, అంటే రుగ్మతలు అంటే అవే, చాలా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ దానికి రీప్లేస్మెంట్ మెడిటేషన్ మీరు చెప్పట్లేదు. అసలు మెడిటేషన్ అక్కర్లేదు, మెడిటేషన్ అవసరం లేదు. మెడిటేషన్ నువ్వు తెలుసుకోవడానికి, నీకు అడ్డొస్తున్న అంశాలు ఏమిటి గుర్తించడం మెడిటేషన్ అంతవరకు. ఆ తర్వాత నువ్వు ప్రాక్టికల్గా దాన్ని తీసేయవలసిందే. ఆలోచిస్తూ కూర్చుంటే కదా నువ్వు, నేను ఒక యోగిని, నేను ఒక మస్తు అనుకో, అయిపోతామైంది. అది నీ కదలికలో తెలియాలి, నీ డే టు డే లైఫ్లో తెలుస్తుంది. అది నువ్వు చెత్త ఎత్తుతున్నప్పుడు కూడా ఒక యోగిలా ఎత్తుతావు, అంటే ఏం జుగుప్స్ ఉండదు, ఏముండదు. భగవంతుడికి పూలు ఎట్లా వేసావో ఈ చిత్రం కూడా అట్లాగే చెత్తకుండా వేస్తావు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ యూ. నీలో వెళ్ళిపోయింది ఆ మైండ్. సో తల్లిని ఎట్లా చూస్తున్నావు, అన్నని ఎట్లా చూస్తున్నావు, సాటి మనిషిని అట్లాగే చూస్తున్నావు. ఇది సాంప్రదాయం ప్రకారం ఒక స్వామీజీ ఉంటాడు, అతనికి తన కర్మకాండ తనకే చేపించి, తల్లిదండ్రులు తను ఎవరు లేరు, ఇంకా అక్కడ ఎవరు వచ్చినా ఒకలా ట్రీట్ చేయి, అది బై ప్రాసెస్. జ్ఞానోదయం అనేది యూ హ్యావ్ రియల్లీ అండర్స్టూడ్ లైఫ్. ఇక్కడ అందరు మనుషులు ఉన్నారు అంతే. నాన్న కూడా ఒక మనిషే, అన్న కూడా ఒక మనిషే, ప్రసాద్ కూడా ఒక మనిషే, అందరూ మనుషులే. అందరూ మనుషులు, అందరి పట్ల నా వైఖరింది. వాళ్ళు ఏమైనా మాట్లాడితే దానికి జవాబు ఇవ్వచ్చు, కానీ నా యొక్క ప్రేమ గౌరవంలో కించిత్ మార్పు ఉండదు. ఒకవేళ భోజనం పెడితే అందరికీ నేనేం తింటానో అదే పెడతాను, డిస్క్రిమినేషన్ ఉండదు అన్నట్టు. ఎప్పుడైతే డిస్క్రిమినేషన్ లేని, అంటే అంతరాలు లేని, తారతమ్యాలు లేని స్థితి వస్తుందో సహజంగా నువ్వు ప్రశాంతంగా ఉంటావు అంతే. సందర్భం ఏదన్నా కావచ్చు, నీ ప్రశాంతత పోవడానికి కారణం ఈ అంతరాలే, ఈ హెచ్చు తగ్గులు నీ మనసులో ఉండటం అని తెలుస్తుంది, నీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది, ఫిలసాఫికల్గా తెలియడం కాదు. ఇప్పుడు నేను చూస్తున్న చాలామంది ధ్యానులు దే థింక్ టూ మచ్. సో ఆశ్రమంలో కూర్చొని, లేకపోతే ఒక గురువు సమక్షంలో కూర్చొని గురువు ఫోటో పెట్టుకొని, లేకపోతే ఇంట్లో వాళ్ళు డ్యూటీ లాగా చేస్తారు తప్ప రియల్ లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టు నాకు కనబడట్లే. నేను వాళ్ళని ఇన్సల్ట్ చేయట్లే, కించపరచట్లేదు. నాకు ఇట్లా చూశాను, వాళ్ళకి అది కరెక్ట్ అనిపించి చేసుకొని, వాడికే తెలుస్తుంది ఒకరోజు ఇంత చేసినా ఎక్కడికి పోతలేము రా బాబు, అసలు అదే ఉన్నది కథ. ఈగో పోదు, పోలికలు పోవు, అంతరాలు పోవు, నాది పోదు, నీది పోదు. ఇక్కడ ధ్యానం ఇది. ప్రాపంచికంగా అవన్నీ ఉన్నాయి, సరదాగా వాడుకో. ఎవరో కారు ఎవరిదంటే నాదని చెప్పు, నవ్వుకో లోపల, ఇక్కడ ఎవరిది కాదు. కానీ ప్రపంచంతో ఫిలాసఫీ మాట్లాడితే పిచ్చోడు అనుకో, అందుకే పిచ్చోడు అంటారు నిన్ను. సో ప్రపంచంతో ఎప్పుడు ఫిలాసఫీ మాట్లాడుకో, ప్రపంచంతో ప్రాగ్మాటిక్ ఉండు. సో షో మీ ఎవరు ఆధార్ కార్డ్ అని చెప్పు, ప్రకృతిని తెలుసుకో. నీకు ఏ ఆధారం లేదు, నీకు ఆధార్ కార్డ్ అక్కర్లేదు. నువ్వు నిరంజనునివి, నిరాకారుడివి, ఆత్మవు, యు ఆర్ నో బడి అని తెలుసుకో. సో అందుకే ప్రపంచంలో ఎవడైతే ఫిలాసఫీ మాట్లాడారో పిచ్చి అన్నారు వాడిని. ఇప్పుడు పిచ్చిలాగా వాళ్ళకి తెలియదు ప్రపంచం ఏంటి, ప్రకృతి ఏంటి. ఇప్పుడు నేను చెప్తున్న ప్రపంచంలో ఐ నెవర్ డిస్కస్ ఫిలాసఫీ. నేను మహాసంసారిలాగా ఉంటుంది నేను అందరితో, కానీ లోపల స్పష్టంగా తెలుసుకున్నా ఇది జస్ట్ వ్యవహారం కోసం ఈ 5 నిమిషాలు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలియదు నేనున్న స్థితి. ప్రతి ఒక్కరికి ఏం, ఇప్పుడు నేను ఒకటి గెటప్ వేసుకొని ఇట్లా నామాలు రాసుకొని అట్లా నేను ప్రదర్శించాలనుకోవట్లేదు నా స్థితిని. నన్ను ఎవడు గుర్తించకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. నా స్థితిని నా నుంచి ఎవడు లాగేసుకోలేడు. ఇంకా రెండోది, ఇది వ్యాపార వస్తువు కాదు. నన్ను అందరు చూసి మెచ్చుకోవాలని నేనేం అనుకోవట్లే. ఎక్కడో అడవిలో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ విరబూసింది, దాని స్వభావం, దాని శక్తి అట్లా విరబూసింది. ప్రేక్షకుల కోసం అదేం ఎదురు చూస్తలేదు. ఎగ్జాక్ట్లీ ఒక జ్ఞానస్థితి అట్లే ఉంటుంది. నేను అక్కడి నుంచి ఇదంతా మాట్లాడుతున్నా తప్ప దీన్ని ఆధారం చేసుకొని ఏదో పేరు సంపాదించాలనో,
భవిష్యత్తులో దీని ద్వారా డబ్బు వస్తుందను, ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని అందరిని ఇరికియాలను, అట్లాంటిదంతా అబద్ధపు ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతకి వాడికి సంబంధం లేదు. అందులో ప్రపంచపు వాసనే ఎక్కువ ఉంది, పైసల వాసనే ఉంది. పైసల వాసన వద్దనట్లే, నాకైతే అవసరం లేదు. నాకు నిజంగా ఒక చిన్న పొలం ఉండి దీనికి ఆనుకొని ఒక గుడిసేసుకొని ఐ రియలీ వాంట్ విత్ ట్రీస్, దాంట్లో ఒక మోడర్న్ హౌస్ కూడా ఉండాలంట నేను. సో వర్షం పడితే ఉండాలి కదా, నా పెయింటింగ్ నానకుండా ఒక ప్లేస్ కావాలి కదా. సో ఏది ఉండాలో అదంతా ఉండని, కానీ అదే శాశ్వతం అనుకొని బాధపడకు. అవన్నీ అవసరం కోసమే ఉన్నాయి. ఏదో ఒక రోజు అంబానీ కూడా తన ఆస్తి అంతా వదిలేసిపోవలసింది. ఎంతసేపు పట్టుకుంటావు? ఫిజికల్గా బలం పోతుంది, మనసుకు బలం పోయిందంటే కోమా, ఏముండదు. అంటే ప్రపంచంలో మనుషులతో నటించాలంటారు, అంతే మీరు నటిస్తున్నారు. అప్పుడు నటించే యుక్తి అంట నేను. అంటే అనవసరంగా చర్చలో పడకు. ఇప్పుడు ఎవరో డ్రెస్ అడిగారు చాలా బాగుందని చెప్పి తప్పించుకో. అసలు నీకు ఈ డ్రెస్ సెట్ కాదు, నన్ను అడగాల్సిండరా నేను వస్తుంటే, అంత ఎందుకు నీకు? సింపుల్గా బాగుంది, వెరీ నైస్, నీకు చాలా బాగుందిరా, త్వరగా డిస్కషన్ అయిపోద్ది, తొందరగా డిస్కషన్ ఎండ్ చేసి వెళ్ళిపో. అండ్ అట్ ద సేమ్ టైం డోంట్ డిస్టర్బ్ ఎనీబడి. అంటే మాట్లాడాలనిపిస్తుందండి నాకే, మాట్లాడకూడదు. అంటే బోర్ ఫీల్ అయ్యి, నీకు బోర్ ఫీల్ అయ్యి ఎదుటి వ్యక్తిని లాగకు. వేరే వర్క్ ఏదో చూస్తాను. దానికి అందుకే సినిమాలు వచ్చాయి. ఒక సినిమా చూసుకో 2.5 hours. లేకపోతే ఏదైనా ఒక ఫ్రెండ్ ఫోటో పెట్టుకుని ఫోటోతో మాట్లాడుకో. మనుషులతో ఎందుకు మాట్లాడదు? మనుషులతో మాట్లాడితే అతను ఏమన్నప్పుడు నువ్వు డిస్టర్బ్ అయ్యే క్యారెక్టర్ కదా, నువ్వు ఓపెన్గా లేవు. ఇప్పుడు నేను ఎంతసేపు అయినా మాట్లాడతా, నన్ను బాస్టర్డ్ అన్నా కూడా నేను పట్టించుకోను. నేను హర్ట్ అవుతున్నాను, నువ్వు హర్ట్ అవుతావు కాబట్టి నువ్వు మాట్లాడకూడదు. ఇప్పుడు ఎవడైతే సైకిల్ మించి కింద పడుతాడో వాడు తొక్కకూడదు. మరి అంటే నీకు లైఫ్ లాంగ్ అలాగే ఉండాల్సింది. అంటే నీకు తగ్గ పద్ధతి నువ్వే అన్వేషించుకో. ఇక్కడ మాట్లాడడం కాదు, హర్ట్ అవుతావు కావా, నువ్వు హర్ట్ అవుతావు అది మాట్లాడకు, లేదా హర్ట్ కాకు. హర్ట్ కాకుండా కొన్ని వేల గంటలు మాట్లాడుకో, నీ ఇష్టం అది. అది వ్యక్తి. ఇప్పుడు నేను ఏం హర్ట్ గాను అయినా మాట్లాడు, మాటల్లో ఏ సారం లేదని తెలుసుకున్నా. ఏదో టాక్ చేసినప్పుడు మాట్లాడడమే, అదర్వైజ్ ఐ డోంట్ స్పీక్ టు ఎనీబడి. ఇంట్లో కూడా సంపూర్ణ మౌనమే. మా అమ్మతో మాట్లాడిన 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే. ఎక్కువసేపు కలిసి ఉంటా కానీ మాట్లాడుకోవడం ఏముండదు. అసలు ఒకరినొకరు చూసుకోవద్దంట నేను. అసలు నా సమక్షంలో నీ ఉండు, నీ సమక్షంలో నేను ఉంటా, అంతేగాని ఎదురుపడి మాట్లాడుకోవడం, ఏదో టైంపాస్ కాక ఏదో ఒక టాపిక్ ఓపెన్ చేసుకోవడం, ఇదంతా వృధా. యూఆర్ వేస్టింగ్ యువర్ టైం అండ్ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్. దానివల్ల ఇంకోటి ఏ ఉపయోగం రాదు. అంటే ఒక పెద్ద పొలం తీసుకొని పిచ్చి మొక్కలు నాటుకుంటూ పోయినట్టు ఉంటుంది. తెలుసుకుని నాటు, ఏం నాటాలో. అంటే మీరు ఒకసారి అన్నారండి, మనుషులతో అసలు గొడవ పెట్టుకోవద్దు, డోంట్ ఫైట్ విత్. అవును, నెవర్ ఎప్పుడు గొడవ పెట్టుకోవద్దు. సారీ, నేను చాలాసార్లు తప్పు నాది కాకపోయినా సారీ చెప్పి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ గెలిచి సాధించేది ఏమి లేదు. అప్పుడు నేను ఎవరినో గెలిచాను, నాకు అసలు ఈగోనే లేదు. అసలు నేను వాడి దృష్టిలో వాడు ఓడిపోయిన అనుకుంటున్నాడు. నేను ఓడటము లేదు, గెలవడము లేదు. స్వేచ్ఛ కోసం సారీ చెప్పి అతను మనసు తృప్తి చెందుతుంది అంతే. ఇప్పుడు ఎవడు వాదిస్తాడు? నేను కాళ్ళు కూడా పట్టుకుంటా ఒక్కొక్కసారి. నాకేం అహంకారం లేదు, లేదా నా పరువు పోతుంది అనుకోను. కొన్నిసార్లు ఇలా జరిగింది, నేను అట్లా చేస్తే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా గాయపడ్డారు. తప్పు నీది కాదైనా వాళ్ళు అదే బోట్లు ఉన్నారు, దే వాంట్ టు ఫైట్. నేను చెప్పాను. రెండవది, సత్యం వాడికి తెలుసు, నాకు తెలుసు. ప్రస్తుతం అతని యొక్క ఈగో అట్లా ఆడిస్తుంది. కొద్ది రోజులు పోతే ఎవ్రీథింగ్ చేంజెస్. ఇప్పుడు ఎవరెవరికైతే నేను 1, 2 సార్లు 3 సార్లు జరిగింది అట్లా, నేను అందరి ముందు బేషరతు క్షమాపణ చెప్పాను. అట్లాంటి వాళ్ళు నా దగ్గరికి ఏకాంతంగా వచ్చి, ఆ రోజు తప్పు నాదే లేరా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను తప్పు గురించి అసలు చూస్తే నీలో తప్పుని ఎప్పుడు చూడలేదు. ఆ రోజు నేను సారీ చెప్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అనిపించింది, సారీ చెప్పాను. ఇప్పుడు నీకు అది ఇష్టం లేదనుకో, ఆ సారీ తిరిగి నాకు చెప్పేసి వెళ్ళిపో. ఇక్కడ తీసుకునేవాడు ఎవడు లేడు, కానీ దాన్ని క్యారీ చేయకు. నేను ఎప్పుడో మర్చిపోయాను. నా జీవితంలో గుర్తుపెట్టుకునేంత గొప్ప సంఘటన కాదు అది, మీనింగ్లెస్ అది. అట్లాంటి దాని గురించి నువ్వు నాతో చర్చించకు. మన స్నేహం వాటి కోసం లేదు. ఏదైనా చేద్దాం కదా, ఏదైనా మాట్లాడుకుందాం కదా, ఈ పనికిరాని విషయాల్లో ఎందుకు పడ్డాం. ఇట్లా చెప్పినప్పుడు ఆ రోజు గొడవ పడ్డ రోజుకి 1 సంవత్సరం తర్వాత దే బికేమ్ గ్రేట్ ఫ్రెండ్స్. దానికి కారణం ఏంది? ఫ్రిక్షన్ పోయింది. సో రకరకాల సందర్భాల్లో రకరకాల వ్యక్తులతో ప్రపంచపరంగా యుక్తి అవసరం. ఇప్పుడు అడవిలో పులి ఉందనుకో, ఏ యుక్తి ఉండదు, ఆకలిది చంపేస్తుంది అంతే.
ప్రపంచంలో నువ్వు అట్లా కుదరదు. సో క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ పీపుల్ ఉన్నారు, గురువులు ఉన్నారు, ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు, ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు. సో ఒక ఎరుక కలిగి బిహేవ్ చేయి. సో ప్రపంచంలో పాక్షిక ఎరుక అవసరం, ప్రకృతిలో సంపూర్ణ ఎరుక, అందరూ ఒకటే. సో నేను 99% ప్రకృతిలోనే ఉంటుంది నా మనస్సు, కానీ ప్రపంచంలో వెళ్ళినప్పుడు ప్రపంచంలోనే ఉన్నట్టు నేను ప్రవర్తిస్తే తప్ప అక్కడ అందరికీ ఫిలాసఫీ మాట్లాడి నేను ఆత్మను, నేను పరమాత్మను, నాకే అంటుకోదు అలా చెప్పకూడదు. అట్లా పిచ్చివాకూడదు. రెండోది, ఎదుటి వ్యక్తిని నమ్మించాల్సిన అవసరం నీకేమిటి? ఇప్పుడు నీకు విషయం అర్థమైంది, అది నువ్వు జీవించడానికే. నువ్వు అలా జీవిస్తుండగా ఎవడో చూసి నాకు నీ జీవన విధానం నచ్చిందంటే అది వేరు, కానీ నువ్వు ప్రదర్శన అక్కర్లేదు. అందుకే నేను రాసుకున్నది, స్వదర్శనం అయితే ప్రదర్శనం పోతుందండి. ఇప్పుడు నాలో ఏ ప్రదర్శన లేదు. నేను ఇంట్లో ఎలా ఉన్నానో మీ సమక్షంలో అలాగే ఉన్నా, స్టేజ్ ఎక్కినా ఇలాగే ఉంటాను, ఊరు వెళ్ళినా ఇలాగే ఉంటాను. అంటే నేను ఎవ్వరికి ఏది షో ఆఫ్ చేయట్లేదు. ఇది నా సహజ స్థితి. ఈ సహజ స్థితిని చూసి ఎవడు ఏమైనా అనుకున్నబ్బా, అది వాళ్ళ యొక్క మానసిక స్థితి, మనకు సంబంధం లేదు. అది ఎవరైనా నా దగ్గరకు వచ్చి అలిగేషన్ చేస్తే విని మీకు అనిపించిందా అట్లా ప్రస్తుతానికి అంతే పో. నేను చెప్పేది ఒప్పుకునే స్థితి నీకుందా? అయితే జవాబు చెప్తా. నేను ఎంత చెప్పినా నువ్వు అదే నిజం అనుకుంటున్నావా? అదే ఫైనల్ పో. మళ్ళీ కలుద్దాం, జల్దీ క్యా హై. మనుషులు మంచోళ్ళు అని కూడా అన్నారు సార్ మీరు. తెలియదు అది మనకు. అన్నాను ఆ సందర్భంలో అలా పెట్టుకోకండి, మనుషులు మంచోళ్ళు అన్నారు. అదే అంటే ఎవరైనా సరే ఎక్కువసేపు ఉండకు మనుషులతో, ఎంత అవసరమో అంత. సింగిల్గా ఉంటే ఇప్పుడు బాత్రూంలో ఎట్లుంటావు, అవసరమైన మేరకే. ఆ తర్వాత ఎంత గొప్ప బాత్రూమ్ కానీ బయటకు వచ్చేస్తావు. అట్లాగే ఎంత గొప్ప మనిషి కానీ చివరి గురువైనా ఎందుకు వెళ్ళావో అది అయిపోగానే బయటకు వచ్చేసి. ఎక్కువసేపు ఉండటం వల్ల ఏ ఉపయోగం లేదు. ఊరికి అట్లా అనిపిస్తుంది మనకి ఏదో జరుగుతున్నట్టు. నేను మిమ్మల్ని అడిగానండి, 2 days ఉంటాను మీతో అన్నాను, మీరు మాత్రం 1 hour ఉంటే చాలు. అది ఎంతసేపు అని కాదు, ఎంత క్వాలిటీ టైం అన్నది ఇంపార్టెంట్. మీరు మీ లైఫ్లో చెప్పారు, నా లైఫ్లో నాకు కావాల్సింది ఫస్ట్ స్వేచ్ఛ కావాలి అన్నారు, తర్వాత ప్రశాంతత అన్నారు, 3వ ప్లేస్లో డబ్బుకి ఇస్తున్నాను అన్నారు. ఈ 3 ఒకే చోట దొరుకుతాయి అండి. ఉద్యోగం ఎక్కడైనా ఉండని ఒకే చోట నీ దొరికి ప్రియారిటీ అనేది నీ మైండ్లో ఉంది. నేను పెయింటింగ్ వేస్తాను, డబ్బు కోసం వేస్తే నా మాటలన్నీ మారిపోతాయి. డబ్బు ఫస్ట్ ప్లేస్. అప్పుడు ఎవరు వచ్చిందో డబ్బు పరంగానే మాట్లాడతాను కదా. అట్లా కాకుండా నేను పెయింటింగ్ క్రియేటివిటీ కోసం వేస్తున్నా, స్వేచ్ఛ కోసం వేస్తున్నా, అప్పుడు నా యొక్క మొత్తం మాటల్లో నా ఫ్రీడమే ఉంటుంది. నాకు ఇష్టమే చేస్తున్నాను అంతే. మీరు కొన్నావుగా కొనకపోయినా ఓకే అంట. తద్వారా ఎవరు కొనకపోయినా నాకు బాధ ఉండదు. డబ్బు కోసం వేసినప్పుడు ఎవరైనా వచ్చి పావుగంట చూసి కొనకపోతే చాలా కోపం వస్తుంది. సో నీ మనసులో ఏది ఉందో అక్కడి నుంచి మీ మాట వైఖరి అంతా మారిపోతుంది. సో నేను మొట్టమొదటి స్థానం నా యొక్క లిబరేషన్కి ఇచ్చాను. ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ క్రాప్. నిజంగా నా దగ్గర ఏమి లేకపోయినా నేను హాయిగా అడుక్కు తింటా. అంటే అంత క్లియర్గా ఉన్నది. ఒక వారం రోజులు అడుక్కు తిని ఎక్కడో చోట పడుకుంటా అంతే. నాకేం మొహమాటం లేదు. ఎవరు మా ఊరి వాళ్ళు చూసి ఎటువంటి కొడుకు రా ఇట్లయిపోయినావు అన్నా ఫీల్ అయ్యే బ్యాచ్ కాదు నేను. నా మైండ్ ఫ్రీ అయిపోయింది వాటి నుంచి. ఎవరేమన్నా అనుకున్నారు అది వాళ్ళ క్రియేటివిటీ. అనుకుని పో, అనుకున్నంత మాత్రం అయిపోతామేంది. నా స్థితి ఏమిటో నాకు స్పష్టంగా తెలిసిపోయింది. ఈ సందర్భానికి ఇట్లా నడుస్తుంది అంతే. రేసా గారు ఇది అంటే రమణ మహర్షి కూడా ఒకసారి 1 సెకండ్ ఆ స్థితికి తగిలింది. అప్పటి నుంచి మళ్ళీ శరీరం ఉన్నంతసేపు ఆయనకి ఏదో పురుగులు పాకినట్టు అనిపించింది. అదంతా రాసిన వాళ్ళ పిచ్చండి అది. అంటే వాడు రమణ మహర్షిని గ్రేట్ అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రాసెస్లో ఇప్పుడు సైకిల్ నేర్చుకుంటే దెబ్బలు దాకవా? సైకిల్ నేర్చుకోవడం ముఖ్యమా, దెబ్బల గురించి గొప్పగా చెప్పడం ముఖ్యమా? నేర్చుకోవడం అయిపోయింది. సైకిల్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు కింద పడి ఉన్న చర్చ ఏమిటి అసలు? రమణ మహర్షి గురించి ఎవరైతే చెప్తూ ఆయన ఇట్లా కూర్చుంటే తేళ్లు కలిసినాయి, పురుగులు కలిసినాయి చెప్పారో వాళ్ళకి అసలు రమణ మహర్షి మీద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు రమణ మహర్షిని ఎట్లా కష్టాలు అంటే అవన్నీ పట్టించుకోకుండా ఉన్నాడు. నువ్వు ఉండు మరి. సో వీళ్ళు ఏం చెప్తుందంటే రమణ మహర్షిలో మనం ఉండలేము. క్వశ్చన్ అది కాదండి. ముందు రమణ మహర్షి మేడ మీద ఉన్నప్పుడు అది ఓకే, అది తెలిసినప్పటి నుంచే ఆయన దాని మీద కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యాడు. అంతకుముందు అలా ఆటల్లో తెలిసింది ఒకనొక సిచ్యువేషన్ అన్ని పోతే అంటే శ్వాస కూడా ఆగిపోతే మిగిలేది ఏమిటి అంటే ఒకే ఒక్కటి మిగిలింది ఐ అని చెప్పాడు. అసలు ఆ ఐ ఏమిటని లైఫ్ అంతా చూశాడు అనమాట. ఒక 12 years తర్వాత ఉన్నదే ఐ అని తెలుసుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే
ఇప్పుడు రమణ మహర్షి అని ఎవరినైతే నువ్వు అనుకుంటున్నావో నేను నిర్వచిస్తున్నా. ప్రాపంచిక విషయాలు అంటుకొని ఒకనొక ప్రాణి అది. దట్ ఈస్ రమణ మహర్షి. ఆ స్థితి అంటే డబ్బు అంటుకొనివాడు, పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెత్తనివాడు, ఉన్న చోటిని హాయిగా ఉండిపోయినవాడు, ఎవరు ఎట్లా చూసినా ఊరికే చూసినవాడు, అందరినీ సమానంగా చూసినవాడు. ఇది రమణ మహర్షి. తనకంటూ ఏమీ తీసి పెట్టుకునేవాడు, నాదంటూ ఏదని క్లెయిమ్ చేసినవాడు కాదు. సో అది ఎగ్జాక్ట్లీ నువ్వు చేయి. ఇప్పుడు ఊరికే గొప్ప కథలు చెప్పుకోవడం కాదు. ఈ ఫిలాసఫర్ల దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే గ్లోరిఫై చేసి చెప్తారు. ఆ మహానుభావుడు రమణ మహర్షిని మహానుభావుడు అనడంతోనే యు ఆర్ డిస్కార్డింగ్ హిమ్ ఫ్రమ్ యువర్ లైఫ్. స్థితిలో మహానుభావత ఉండదు. స్థితి మూల స్థితి. ఇప్పుడు నిద్రపోతున్నాడు రమణ మహర్షి, మహానుభావుడు మహానిద్రపోతాడు. ఏం మామూలు నిద్రనే పోతున్నాడు. సో జ్ఞానోదయం అతి సహజ స్థితి, నిద్ర అతి సహజ స్థితి. ఇలా చెప్పగానే కోపాలు వచ్చేస్తే ఎందుకు? వాళ్ళకు ఒక ధారణ ఉంది. భగవాన్ ఇప్పుడు నేను రమణ తాత అంటే ఎవరో నాకు ఫోన్ చేసి నువ్వు అట్లా అంటావు, యువర్ ఇన్సల్టింగ్ అన్నాడు ఆయన. అట్లా అనిపిస్తుందా? అలా కానీ అందులో ఏ ఇన్సల్ట్ లేదు. నా క్వశ్చన్ అంటే తనకు మేడపైన సిచ్యువేషన్ తగిలింది, అప్పటి నుంచి ఆయనకి ఆ స్టేజ్ కావాలని కోరుకున్నాడు, నిరంతరం అన్వేషించాడు. కాదు, నేను ఆల్రెడీ జవాబు చెప్పిన, నువ్వు వినట్లే. నేను అదే చెప్తున్నా, నీ మైండ్లో ఉన్నది నువ్వు వింటున్నావు మళ్ళా. ఆ టైంలో అన్నిటినీ డ్రాప్ చేశాడు, శరీరాన్ని కదలకుండా పెట్టాడు. నువ్వు కూడా చేసి చూడు. ఇప్పుడు అది ఆయనే చేసుకున్నాడు స్వయంగానే, అంటే ఆయనే తెలియకుండా జరిగింది, తెలిసే జరిగింది. ఇప్పుడు నువ్వు పడుకో, ఇప్పుడే చేయది. ఇప్పుడు ఏ డెడ్ బాడీని చూస్తే ఏం తెలిసింది? అదే వ్యక్తి నిన్న ఉన్నాడు పడుకొని, అదే వ్యక్తి ఇప్పుడు పడుకొని ఉన్నాడు. ఏమిటి అసలు మారింది? చూస్తే ఒక్కటే శ్వాస విషయంలో తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్ తెలుసుకున్నాడు. ఇప్పుడు రమణ మర్చిపోయి శ్వాస ఆపాడు, అంతే. తెలిసి ఆపాడు. ఆపిన తర్వాత చివరిగా మిగిలిన ఒకే ఒక్క ఆలోచన నేను అన్నాడు. సో నేను అన్నది అన్నిటికీ పుట్టుక. ఇప్పుడు ఇల్లు నేను అని జోడించకుండా చూడు. ఇల్లు, ఫోను, ఈ ఫోన్ ఉంది, నేను అని జోడించకుండా ఫోన్ చూడు. ఫస్ట్ ఫోన్ ఉంది, నేను అని జోడించడంతో దీంతో జర్నీ స్టార్ట్ అవుతుంది. దాని పట్ల అంతులేని వ్యామోహం వస్తుంది, అది పగిలిపోతే బాధ వస్తుంది. సో అన్నిటికీ కారణం నేను. సో ఈ నేను అనేది ప్రాపంచికంగా ఒక అబద్ధం. నిజమైన నేను జస్ట్ దేనికి సంబంధం లేకుండా ఉంటుంది, అన్ని దాంట్లో భాగమై ఉంటాయి. దాన్నే సొంతం చేసుకోదు, అదేమీ కోల్పోదు. సో ఆ నేను ఏమిటి అసలు అనే దాన్ని అతను, అందుకే నేను ఎవరో తెలుసుకోవాలండి. ఎందుకంటే అది మిగిలిపోయిన ఏకైక థాట్. సో దాన్ని నేను సింపుల్ బైఫర్కేట్ చేసి చెప్పిన అర్థమైన వాళ్ళకి అర్థం. ప్రాపంచికంగా నేను వేరే. సో ప్రకృతిలో నేను అంటే ఉన్నదంతా అని, ప్రపంచంలో నేను అంటే నేనే అని, నాదే అని. సో ఈ ప్రాపంచిక విషయాలకు పరమైన నేనులు అన్నీ అబద్ధాలు. నేను ఒక డాక్టరు, నేను భర్తని, ఇది నాది, ఇదంతా అబద్ధం. ఇదే నీ బాధ కారణం. ప్రకృతిపరమైన నేను అంటే సమస్తంలో నేను ఒక భాగం, సమస్తాన్ని నేను విడిపోయలేను. సమస్తానికి విడిపోయలేను అనే దానికి ఫిలసాఫికల్ అక్కర్లేదు, ప్రాక్టికల్. గాలి సమస్తానిది, అదే నిన్ను బతికిస్తుంది, పొలిటికల్ పార్టీస్ కాదు. సో అట్లా సమస్తంలో నువ్వు భాగమయ్యే ఉన్నావు నిరంతరం. అది తెలుసుకొని అక్కడ నిలబడ్డవాడు రమణ మహర్షి. నేను అక్కడి నుంచే మాట్లాడుతున్నా. ఇందులో ఏం గొప్ప విషయం లేదు, చాలా చిన్న విషయం ఇది. కానీ ఎవరైతే ఫిలాసఫర్స్, ఈ పండితులు చెప్తున్నారో వాళ్ళకి ఆ స్థితి మీద ఆసక్తి లేదు. వాళ్ళు అన్ని భోగాలు అనుభవించాలనుకుంటున్నారు. వాళ్ళు ఓన్లీ రమణ మహర్షి పోస్టర్ని ఇంకాస్త గ్లోరిఫై చేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక స్వీట్ తినాలంటే అది పదే ఒక బాగుంటే తినాలనిపిస్తుంది, దాని గురించి తిరుగుతాం అన్నీ కూడా. మరి అలాంటి స్వీట్ అనేది లేకపోతే దాని గురించి ఆలోచించాం కదా. అదే స్వీట్ ఉండని లేకపోయినా నీకు అవసరమా కదని తెలుసుకో. ఎన్లైట్మెంట్ వల్ల ఎంత ఆనందం వస్తుంది నాకు తెలియట్లేదు కాబట్టి దాని గురించి అసలు ఏ ఆనందం రాదు, అబ్సల్యూట్లీ రాదు. ఇప్పుడు నిద్రపోవడం వల్ల ఆనందం వస్తుందా? రోజు పోతున్నావు కదా, ఏ ఆనందం ఉండదు. సహజస్థితి అది. సహజస్థితిలో ఆనందాలు ఉండవు, సహజమైన ఆనందం ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా వస్తూ పోతూ ఉంటే వచ్చే ఆనందం వేరు, నిలిచిపోయిన ఆనందం ఉందనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈరోజు ఒక 3 hours హ్యాపీగా ఉన్నావు, మళ్ళీ ఒక 10 hours గొడవైంది, మళ్ళీ ఎవరో వచ్చి ఫ్రెండ్ నవ్విస్తే అప్పుడు తెలుస్తుంది నువ్వు ఆనందంగా ఉన్నట్టు. ఎందుకంటే ఆనందం బ్రేక్ అయింది కాబట్టి. సో ఎన్నిసార్లు బ్రేక్ అయితే అన్నిసార్లు ఉన్నట్టు తెలుస్తుంది. అసలు బ్రేక్ అవ్వలేదు అనుకో, నీకు తెలియదు అది.
ఎగ్జాంపుల్, ఈ 2 రోజులు ఆరోగ్యం ఖరాబ్ అయింది, 2 రోజులు ఆరోగ్యం మళ్ళీ వచ్చింది. తెలుస్తుంది నీకు ఆరోగ్యం, నేను మొన్న ఆరోగ్యంగా లేదు, ఈరోజు ఆరోగ్యంగా అని తెలుస్తుంటుంది. ఈరోజు చాలా కొంచెం బాగున్నా, ఈరోజు కొంచెం ఒళ్ళు మంచిగా ఉంది అంటారు. ఒక వ్యక్తి నిజంగా ఆరోగ్యంగా ఉన్నాడు అనుకో, వాడికి తెలీదు. సో సహజ స్థితి నిజంగా ఎస్టాబ్లిష్ అయితే నువ్వు ఆనందంగాను ఉండవు, గంభీరంగాను ఉండవు, ఒక అంతులేని ఉల్లాసంలోనూ ఉంటావు. యు ఆర్ దేర్ యాజ్ ఎ బీయింగ్. ఒక ఎక్సలెంట్ స్థిరత్వం ఉంటుంది, అది నువ్వు మాటల్లో వర్ణించలేవు. నవ్వితే నవ్వొచ్చు, అది ఓన్లీ పైన, కానీ లోపల నీ యొక్క నిశ్చల స్థితి కొనసాగుతుంది. ఇది నువ్వు అనుభవిస్తే తప్ప తెలియదు. అదే అడిగిదాం అనుకున్నాను, మీరు అనుభవిస్తున్నా ఏమైనా చెప్పగలరా మాట? ఇంతే. సో 2009 నుంచి ఇప్పటి వరకు నేను అతిగా ఆనందపడ్డ క్షణం లేదు, నా ఆనందం పోయిన క్షణం లేదు. దానికి కారణం ఏంది? అన్నిటినీ చూస్తున్నా, అంతే. నా పని నేను చేసుకుంటున్నా. నన్ను అనేవాళ్ళు అంటూనే ఉంటారు, నన్ను తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు. అందరికీ అవకాశం ఇస్తాను. ప్రస్తుతం అది వాళ్ళ స్థితి, ఎందుకంటే నేను అలాగే ఉన్నాను. అంతే. ఇక్కడికి రావాల్సింది ఏదో ఒక రోజు, కొంచెం ఆలస్యం, కొంచెం ముందర, అంతే తప్ప దెర్ ఈజ్ నో డిఫరెన్స్. సో ఇదేమంత పెద్ద విషయం కాదని అర్థం చేసుకోవాలంతే. సో నీ యొక్క మైండ్ నీకు తెలిస్తే నీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు నా బండి ఖరాబ్ అయింది, నీ బండి ఖరాబ్ అయింది, ఒకేలా రిపేర్ చేస్తే ఎట్లా? ఏం ఖరాబ్ అయిందో తెలిస్తే కదా రిపేర్ ఉండేది. అరే కలిసి బండి కొన్నప్పుడు ఒకలా ఉంది, రిపేర్ వచ్చింది కాబట్టి ఒకే చోట రిపేర్ అయి ఉంటుందని మనం గుడ్డి నమ్మకాలకు రావద్దు. అలా ఉండకపోవచ్చు. నాది ఇంజన్లో ఉండొచ్చు, ఇది పిస్టన్లో ఉండొచ్చు, ఎక్కడో చోట ప్రాబ్లం ఉండొచ్చు. తద్వారా దేనికది ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేస్తే రిజల్ట్ దొరుకుతుంది. సో నా మైండ్ని బట్టి నేను ఇట్లా అల్టిమేట్గా మన ఇద్దరు ప్రయత్నం బండి రిపేర్ చేయించుకోవడమే. అట్లా నా ప్రయత్నం, నీ ప్రయత్నం ఆనందంగా ఉండటమే. కానీ ఆనందానికి పద్ధతి నా మనసుని బట్టి ఉంటుంది, నీ మనసుని బట్టి నీకు ఉంటుంది. నా పద్ధతి నీకు ఎప్పటికీ ఉపయోగపడదు, ఇంపాసిబుల్ అది. అట్లా ఎవరైతే వేరే వాళ్ళని అనుసరిస్తున్నారో వాళ్ళకి లిబరేషన్ లేదు లేదు లేదు. అది చాలా దూరపు దారి. వచ్చినా కూడా అది అబద్ధపు లిబరేషన్. చేసి 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 ఫిలాసాఫికల్గా అర్థమే అట్లా గమ్మున ఉంటారు అంతే. ముసలిగా అయిన తర్వాత వాళ్ళు నిజంగా అట్లా లేరు. వాళ్ళని కొంచెం కదిలిస్తే చాలా రుగ్మతలు బయటకు వస్తాయి, చాలా గలీజ్గా మాట్లాడతారు. వాళ్ళకి ఇంకా కోరికలు అట్లే పాడినాయి. అవకాశం లేక నోరు మూసుకున్నారు అంతే. మీరు ఎన్లైట్మెంట్కి ఏజ్ లిమిట్ కూడా చెప్పారు. అది ఓన్లీ ఏజ్ని పట్టించుకునే వాళ్ళకి. అంటే ప్రతిదానికి నెక్స్ట్ వ్యాఖ్య ఉంది. ఇప్పుడు నువ్వు ఏజ్లో ఉన్నావు, నీ ఏజ్ నిరంతరం గుర్తు చేసుకుంటున్నావు. అలా గనక అయితే బిట్వీన్ 22 20 సంవత్సరం నుంచి 42 సంవత్సరం వరకు. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 21 నుంచి 39. ఇది ఏజ్ని పట్టించుకునే మైండ్కి. అసలు ఏజ్ని నువ్వు పట్టించుకోవడం లేదు. అసలు ఏజ్ అనే ధారణ నీకు లేదు. 60 ఏళ్లకు సాధ్యమే, 100 ఏళ్లకు సాధ్యమే. ఏజ్ పట్టించుకుంటే 39కి ఎందుకు క్లోజ్? ఏజ్ని పట్టించుకున్నప్పుడు ఆ ఏజ్ ఆధారం చేసుకునే నీ మైండ్ పనిచేస్తుంది. ఇప్పుడు ఏజ్ని పట్టించుకొని పెళ్లి చేసుకోవట్లేదా నువ్వు? ఇప్పుడు నేను చూడు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఏజ్. నేను 70 ఏళ్ళు కూడా పెళ్లి అసలు ఏజ్కి సంబంధించిన విషయం కాదు. సో ఏజ్ని ఆధారం చేసుకుని నువ్వు పని చేస్తావు, నువ్వు చెక్ చేసుకో. నువ్వు ఉద్యోగం చేసినా చదువుకున్నా బికాస్ ఆఫ్ ఏజ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. నీకు దాని గురించి ఏ అవగాహన లేదు. చాలామందికి అమ్మాయికి వయసు వచ్చింది, పెళ్లి చేస్తున్నాం. అసలు పెళ్ళి అంటే ఏంటో తెలుసా దానికి? అసలు ఎవడన్నా అవగాహన ఇస్తున్నాడా? వయసు వచ్చింది, బాత్ ఖతం. సో వయసును ఆధారం చేసుకుని నీ మనసును ట్యూన్ చేసినావు కాబట్టి వయసు ద్వారా ఒకవేళ నీకు నిజంగా అర్థం కావాలంటే ఆ టైంలో ఏదైనా ఒక మ్యాజిక్ జరిగితే సంథింగ్ హ్యాపెన్స్. అట్లా కాకుండా అసలు వయసు అనే ధారణ నీకు లేదనుకో, నువ్వు 100వ సంవత్సరం కూడా నువ్వు కొత్త పుస్తకం ఆల్ఫాబెట్స్ నేర్చుకోవచ్చు. నీకు వయసు అనే ధారణ లేదు కదా. అందుకని ఎవరైనా టీచర్ వస్తే నమస్కారం కాళ్ళు మొక్కి 10 ఏళ్ల పిల్లవాడికి ఏబిసిడి నేర్చుకుంటావు. వయసు అడ్డు వచ్చినందుకే నువ్వు కాళ్ళు మొక్కట్లే. ఇప్పుడు ఎందుకు పెద్దవాళ్ళు చిన్న పిల్లల కాళ్ళు మొక్కొద్దంటారు? వయసు అడ్డు వచ్చింది. వయసు లేకపోతే ఎవరెవరి కాళ్ళైనా మొక్కాలి. నీకంటే ఒక ఉన్నతమైన స్థితి ఉంది అని తెలిస్తే నువ్వు కాళ్ళకు నమస్కరించాలి. ఇప్పుడు చిన్నపిల్లలు వయలిన్ వాయిస్తారు, నేను చాలామంది నేను కాళ్ళు మొక్కుతా ఇక్కడి నుంచి. నటించక్కర్లేదు, వాళ్ళలో ఉన్న స్కిల్కి మొక్కుతున్నావు బేసికల్లీ, వాళ్ళకి కాదు. సో వయసును పట్టించుకుంటే ఒకటి నువ్వు చెక్ చేసుకో. ఇప్పుడు నేను వయసుని పట్టించుకోను. ఐ నెవర్ కేర్ అబౌట్ మై ఏజ్. అసలు ఐ డోంట్ ఈవెన్ నో, ఐ డోంట్ వాంట్ టు నో. నేను ఉన్నాను అని తెలుస్తుంది, అక్కడితో ఎండ్ అయిపోయింది మ్యాటర్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చనే లేదు నా మైండ్లో. నేను పని చేస్తున్నాను అని తెలుస్తుంది తప్ప ఆ పని వల్ల ఫలితం ఏమిటి నాకేం సంబంధం లేదు. ఏం జరగాలో అది జరుగుతుంది. నువ్వు ప్లాన్ చేసుకున్నా అంతే, ప్లాన్ చేసుకోకపోయినా అంతే. నువ్వు ఎంత ప్లాన్ చేస్తావు చెప్పు? ఎంత ప్లాన్ చేస్తావు లైఫ్లోనే? ఏం చేస్తావు?
ప్లానింగ్స్ అయితే ఇంతకుముందు అయితే ఉండేవండి. నేను చేసిన కావు, వాటి యొక్క పర్యవసానమే ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్న స్థితి. వాటన్నిటి యొక్క లాజికల్ కంక్లూజన్ ఈ క్షణం దుర్గా ప్రసాద్, అంతే తప్ప అవేం సపరేట్గా లేవు. అటువంటి మైండే, ఆ మైండ్ ఇక్కడ తీసుకొచ్చింది. ఇప్పుడు ఇంకా ప్లాన్ చేస్తే నెక్స్ట్ ఇంక వేరే విధంగా అసలు ఏ ప్లాన్ చేసినా అవ్వదు, అయ్యేటివే అవుతాయి. అయ్యే వాటికి ప్లానింగ్ అంటే డిసైడెడ్ లైఫ్ అని అంటున్నారు మీరు. కాదు, ప్లాన్ చేసుకో, కానీ అయినా కాకపోయినా బాధపడకు. ఇంకోటి ఇది బాగుంది, డిసైడెడ్ కాదా? ప్రకృతి పరంగా ఎవ్రీథింగ్ డిసైడ్. మధ్యాహ్నం 1 గంటకు ఆకలి కాదా నీకు? ఇట్ ఈస్ డిసైడెడ్. సో ప్రకృతి పరంగా అన్ని డిసైడ్ ఉన్నాయి, ప్రపంచం పరంగా ఏది డిసైడెడ్ లేదు. అక్కడ నువ్వు ప్లాన్ చేసుకో, ఎగురు దుంకు, ఉద్యమాలు చేసుకో, కానీ గంభీరంగా తీసుకోకని చెప్తున్నాను. నీ ప్లానింగ్ ప్రకారం గెలవలేదు, నీకు ఉద్యోగం రాలేదు, నవ్వుకొని ప్రకృతిలో రమించు. ప్రకృతి ప్లాన్ అయిపోయింది, నువ్వు నేను మరణించబోతున్నావు. సింపుల్. సో డెస్టినీ అనేది ప్రకృతిలో ఉంది, ప్రపంచంలో లేదు. ప్రపంచంలో నీకు ఫ్రీ విల్ ఉంది, నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. ప్రకృతిలో ఫ్రీ విల్ లేదు, ప్రపంచంలో ఫ్రీ విల్ ఉంది. ఈరోజు ఏం తిందాం, ఈరోజు ఏం ప్లాన్ చేసుకుందాం, ప్రకృతిలో ఏం గాలి పీలుద్దాం అనేది లేదు. నువ్వు నోరు మూసుకొని పీల్చులో అనుకునే లోపే 100 సార్లు పీల్చేసినావు గాలి. నీ మొత్తం జీవితానికి ఆధారమే అది. అక్కడనే ఏ ప్లానింగ్ లేదు చూడు. ఒక్కడన్నా ప్లాన్ చేసుకుంటున్నట్టు ఫ్రమ్ టుమారో ఐ వాంట్ టు బ్రీత్ గుడ్ ఎయిర్, నేను ఈ ఏరియాకి వెళ్ళి గాలి పీల్చుకుంటాను రేపటి నుంచి అన్న ఒక్కడిని చూపి. నీకు నువ్వు ఆలోచించే లోపే పీల్చేసినావు. ఇప్పుడు భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది, ఏదో అయ్యింది అనుకున్న లోపే పీల్చేసి చచ్చిపోయారు అంతే. సో దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ యూ కెనాట్ ప్లాన్, దేర్ ఆర్ వేర్ యూ కెన్ ప్లాన్. కానీ సమస్య అంత ఎక్కడ వస్తుంది? ఆ ప్లానింగ్ని గంభీరంగా తీసుకోవడం వల్ల బాధ ఉంది. జ్ఞానం అంటే ప్లాన్ చేసుకో, చాలా బాగా ప్లాన్ చేసుకో, కానీ అది బిడిసి కొట్టినా, అది చెడిపోయినా, అది వర్కౌట్ కాకపోయినా జస్ట్ నవ్వుకో అంతే. మళ్ళీ ప్లాన్ అగైన్. అప్పుడు జీవితం ఒక లీల. అష్టవక్ర మహాగీతలు జనకుడు అంటాడు, ఈ ప్రపంచాన్ని అంతా ఒక లీలగా చూస్తున్న వాడిని నేను దేంట్లో ఇరుక్కుపోయే సమస్య లేదంటాడు. ఈ సంసారం నుంచి పారిపోయి ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నా, దానికి ఏకే కారణం 100% నాన్ సీరియస్ అప్రోచే. ఇప్పుడు గంభీరత ఎట్లా వస్తుంది? భార్య చెప్పకుండా వెళ్ళిపోయింది 1 month, అక్కడ వచ్చింది ప్రాబ్లం. నేనంట అసలు నాకు చెప్పనే వద్దు, ఎటన్నా పో. ఇంక ప్రాబ్లం ఎక్కడ చెప్పు? ఇప్పుడు భార్య పని చేయకపోతే ప్రాబ్లం. నేను చెప్తే సార్ నా పని ఎవరు చేయొద్దు, నా పని నేనే చేసుకుంటా, ఇది నాకు ఇష్టం, నాకు ఆధారపడ్డం నచ్చదు. రెండోది నీ పని నువ్వే చేసుకో, నేను నీకోసం ఏ పని చేయను. నేను ఆ క్వశ్చన్ కూడా రాశానండి. ఆర్ యు గివింగ్ మెసేజ్ ఆర్ ఫుల్ఫిల్లింగ్ యువర్ డిజైర్ బై యువర్ మ్యారేజ్? డిజైర్ ఎప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది. మ్యారేజ్ ఎందుకు చేసుకో అంటే మాకు ఊరికి ఏ మెసేజ్ లేదు ప్రపంచంలో. నువ్వు బట్టలు ఎందుకు వేసుకున్నావు చెప్పు? ప్రపంచం కోసం. అట్లా ప్రాపంచికంగా ఇప్పుడు ఏ అమ్మాయిని చేసుకుంటున్నాను మైథిలి, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రపంచపు ధారణ ఉంది. సో ఒక చిన్న నేను చాలా చెక్ చేసిన, నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడు మా ఇంట్లో అందరికి తెలుసు, నాకు ఏ ఆసక్తి లేదు, నాకు మ్యారేజ్ అయినా ఒకటే కాకపోయినా ఒకటి. కానీ ఓ పెద్ద ఆవిడ ఉంది ముస్లామే, అప్పుడప్పుడు కళ్ళు పట్టుకొని నేను మీరు ఒక్కసారి ఇట్లా దండలు మార్చుకుంటే చూసి చచ్చిపోతున్నాయని అంటది. సో అంత పెద్ద ఆవిడకి ఇంకా చిన్న ధారణ ఉంది, వాళ్ళు లిబరేషన్లో లేరు కదా. సో అందుకని నేను ఒకసారి హఠాత్తుగా నేను మైతులతో చెప్పాను, ఇంతమంది మైండ్లు అక్కడ కొట్టుమిట్టాడుతున్నాయి, అదొకటి తీసేద్దాం పట్టు. సో ఐఎమ్ లిబరేటింగ్ దెమ్ బై డూయింగ్ దిస్. నాకు ఏది అంటుకోదు. ఇదే మాట నేను యూట్యూబ్లో చెప్తున్నా, మా ఇంట్లో కూడా చెప్పేశాను. నాకు ఏది అంటుకోదు అసలు. మ్యారేజ్ ఉన్నా ఇలాగే ఉంటాను, మ్యారేజ్ లేకపోయినా ఇలాగే ఉంటుంది. రెండోది, ఎవ్వరు నాకు బానిస కాదు, నేను ఇండిపెండెంట్ హ్యూమన్ బీయింగ్స్తో ఉంటున్నా. మైథిలి నాకు బానిస కాదు, నాకు దాసి కాదు, ఏ చిటికలేస్తే వచ్చి పనిచేయడానికి. ఒక సర్వస్వతంత్రాన్ని అనుభవించే ఒక ప్రాణి. అట్లా అర్థం చేసుకునే వాళ్ళ కోసం నేను వెయిట్ చేసింది. నాకు మామూలు గృహిణులు నాకు నచ్చరు అసలు. నా కోసం ఏ పని చేయని వాడు, నన్ను కేర్ చేయని వాడు, నన్ను పట్టించుకునే వాడి కోసం నిరంతరం నా అన్వేషణ నడుస్తుంది. హాయిగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు నేను వెళ్ళి నా పని నేనే చేసుకుంటా, నాకు ఎవరు వండి పెట్టమని చెప్పను నేను. ఈనాడు ఈ రోజు వరకు భోజనం ఉంటే తింటా, లేకపోతే వెంటనే హాయిగా చేతులు కడుక్కొని ఇంత వంట చేసుకుని తింటా. నేను డిపెండెన్సీ నేను అసలు ఇష్టపడను. నా కోసం ఎవరైనా ఏదైనా చేస్తే అంగీకరిస్తా, కానీ చేయాలని మాత్రం నేను డిమాండ్ చేయాలి. నేను బయట ఇంత పని చేస్తున్నా, ఇంటి రెంట్ కట్టడానికి నేను డబ్బులు సంపాదిస్తున్నా, నేను ఇంటికి వస్తే నాకు ఫుడ్ రెడీగా ఉండాలి.
సమస్యలకు ఎంటర్ అవుతున్నావు. సో నీ సమస్యలు నువ్వే నిరంతరం నేను అన్నిటినీ క్లియర్ చేసేసిన, అసలు నాకు సమస్యలే లేవు, నా వల్ల ఎవరికి సమస్యలు లేవు. సో నాతో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ తెలుస్తుంది, ఆహా అసలు ఇట్లా అందరూ ఉంటే ఎంత బాగుంటుంది. ఇది ఒక ప్రయోగం దుర్గాప్రసాద్, అంటే ఇది అనుకోకుండా జరిగింది కాదు. దీని వెనుక అంటే ఈరోజు ఈ క్షణం ఇలా మాట్లాడడం వెనుక కొన్ని సంవత్సరాల అబ్జర్వేషన్ ఉంది. నన్ను నేను ఆ పరీక్షలో పెట్టుకొని చూసిన, అసలు ఏంది మైండ్, అసలు ఏంది సంవేదనలు, ఈ కన్నీళ్ళు ఎందుకు వస్తుంది, ఈ బాధ ఎందుకు వస్తుంది, ఎక్కడో ఏడ్చి నేను రోడ్డు మీద ఎందుకు వేగంగా నడుస్తున్నా, నేను ఎందుకు నా చీను గోడ గట్టి గుద్దాను, ఎందుకు ఒక వస్తువు విసిరేశాను, నాకు ఒకడు ఎందుకు నచ్చుతున్నాడు, ఒకడంటే నాకు ఎందుకు అసహ్యం వేసింది, ఏంది ఇదంతా అసలు వాట్ ఇస్. నాకు 100% కోర్ దొరికింది అన్నట్టు. ఏమి లేదు, అంత నా మూర్ఖత్వం అంతే. నేనే నిర్ణయించుకొని నేనే సఫర్ అవుతున్నా, నేనేం నిర్ణయించుకోలేదు. రెండవది, నా చుట్టూ ఎవరు ఎలా ఉన్నారో అలాగే ఉండొచ్చు. దిస్ ఈజ్ వాట్ మై లిబరేషన్ సెట్. అక్కడి నుంచి చెప్తున్నా, ఎవ్వరు నాకు ఏ బాధ్యత చూపించక్కర్లేదు, నాకు ఏ గౌరవం చూపించక్కర్లేదు. ఎవ్వరు ఎలాగైనా ఉండొచ్చు, నాకు ముడ్డి చూపి కూడా కూర్చోవచ్చు, నువ్వు కూర్చోవడం మీద నా గౌరవం ఆధారపడి లేదు అని పరిపూర్ణంగా తెలిసిపోయింది నాకు. ఆధ్యాత్మికతలో ఉన్న ఒకానొక అబద్ధం, పెళ్ళి జ్ఞానానికి అవరోధం అన్నారు. అది తప్పని తెలుసుకుంది నేను. అసలు పెళ్ళి అవరోధం కాదు, శృంగారం అవరోధం కాదు, ఏది జ్ఞానోదయానికి అంటుకోదు అసలు. ఆకలి ఎంతో సెక్స్ అంతే, అది అందుబాటులో లేదు కాబట్టి నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు. ఇప్పుడు భోజన హోటళ్ళు కూడా నీకు అందుబాటులో లేనే లేవనుకో, అప్పుడు అది కూడా రుగ్మతనే అవుతుంది. ఇప్పుడు నీకు కూడా ఎవరైనా రూల్ పెట్టారు సాంప్రదాయవాది, బయట కనుక నువ్వు ఆహారం తింటే అది మహాపాపం, కాశీకి పోయి కడిగేసుకోవాలంటే ఎంతమంది పాపాలు చేసిన ఫీలింగ్ వస్తుంది. అటు కాకుండా భోజనం కదా ఎక్కడైనా చేయొచ్చు అని చెప్పారు. అట్లా శృంగారం పట్ల అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చింటే ఎప్పటికీ శృంగారం మీద ఆసక్తి ఉండదు. అది అందుబాటులో లేదు. నీకు ఆకలి అయింది, నీకు ఫుడ్ లేదు, అందుకే నువ్వు వెంపర్లాడుతున్నావు కదా. సో ఇది శృంగారం చేసే వయసు రాగానే పేరెంట్స్ శృంగారాన్ని అవైలబుల్ చేయాలి పిల్లలకి. కానీ దానికి సాంప్రదాయం తీసుకొచ్చిరి, పెళ్ళిని తీసుకొచ్చిరి, కట్నాలు తీసుకొచ్చిరి, బంగారం తీసుకొచ్చి, ఏది అవ్వదు. ఫుడ్ అవైలబుల్ ఉంది, విచ్చలవిడి తింటున్నావు నువ్వు, ఎవ్వడు తిన్నట్టు అవైలబుల్ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు చేయవు. అది గుర్తుపెట్టుకో. బుద్ధుడు ఇల్లు వదిలి పారిపోయింది ఎందుకో తెలుసా? కళ్ళు తెరిచి చూస్తే హఠాత్తుగా మొత్తం నగ్నంగా ఉన్న అమ్మాయిలు కనిపించారంటే ఇంట్రెస్ట్ పోయింది. నీకు వచ్చింది తెలుసా? ఈ క్షణం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, నువ్వైనా సరే, ఒక 100 మంది అమ్మాయిలు వచ్చి నగ్నంగా నిలబడితే నువ్వు జస్ట్ ఎస్కేప్ అవుతావు అక్కడ నుంచి. నువ్వు నీ వల్ల కాదు అసలు, అది దొరకట్లేదు కాబట్టి నువ్వు ట్రై చేస్తున్నావు. అది నిజంగా వచ్చింది ఎదురుగా సాక్షాత్కారం అయితే నువ్వు చెప్తావు, నో ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చదువుకుంటున్నా, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, అసలు పని పాడలేదా నీకు అని నువ్వు వెళ్ళగొడతావు. అసలు ఒకసారి ఆ స్థితిలో ఉండి ఆలోచించు. ఇప్పుడు నువ్వు చదువుకుంటుంటే ఒకసారి ఫుడ్ తెలీదా, కాసేపాకి తింటా, ఏం తొందర ఏమొచ్చింది, ఎగ్జాక్ట్లీ అట్లే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అట్లే ఉంటుంది. అందుకే పెళ్లి చేసుకుని అందరికీ తెలుస్తుంది, ఏ కిక్ ఉండదు అసలు. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ అంటే 100th సెక్స్ తర్వాత యూ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ పర్సన్. ఒకవేళ నువ్వు శరీరాన్ని నమ్ముకుంటే, ఇప్పుడు నేను శరీరాన్ని పట్టుకోవడం లేదు, నేను కోర్ని పట్టుకున్నా, ఫ్రీడమ్ని పట్టుకున్నా. అందుకని నువ్వు ముసలిగైన తర్వాత కూడా నా దృష్టి మారదు. ఎవ్వరు ఎప్పుడు ఎల్లకాలం యవ్వనం ఉండిపోరు కదా, అందుకని పర్వాలేదు. వయసు ఒక ఆట ఆడుతుంది, ఆడని, అది ఏం చేయాలో చేయని, దాంతో ఏం చేయాలో అదే చేస్తాను. శరీరాన్ని ముట్టుకుంటే 2 సంవత్సరాలు ఇంట్రెస్ట్ పోతే, అదే ఆడదాన్ని మనసుని ముట్టుకుంటే ఇంకో కొన్ని సంవత్సరాలు. ఏది ముట్టుకోవడం కాదు, గుర్తిస్తున్నావు. నువ్వు ఏది చూస్తే అదే కనిపిస్తుంది నీకు. నువ్వు శరీరాన్ని చూస్తే శరీరం ముసలిగానే ఇంట్రెస్ట్ పోయింది, క్రియేటివిటీని చూస్తే క్రియేటివిటీ ఒక టైం తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది. అటు కాకుండా నాలో ఉన్న మూల స్థితి నీలో చూస్తున్నట్టు. నేను ఇంకా ఫ్రాంక్గా చెప్పున్నా, నీలో ఆకలిని చూస్తున్నా. నేను ఆకలి చచ్చిపోయే వరకు ఉంటుంది కదా, తద్వారా ఎప్పటికీ నేను ప్రేమిస్తాను, నీకు ఇంత ఫుడ్ చేసి పెడతాను. నేను ఆకలి ఒక పరమ సత్యం, నేను అందరిలో అదే చూస్తా. నిద్రను చూస్తే ఎవరు నిద్రపోతే డిస్టర్బ్ చేయని, వాడు ఎంత హౌలగాడు కానీ నాకు నచ్చకపోతే నిద్రపోతున్నాడు అనుకో, నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరు నిద్రపోతున్నప్పుడు ఊరికే చూస్తా ఒక్కొక్కసారి. అసలు ఇలా కదా వీడు మెలకువలో ఉండవలసింది, మెలకువలో ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఇలా కదా ఉండవలసింది. ఇలా ఎందుకు లేడు మెలకువలో? ఆలోచిస్తాను అట్లా. ఈ క్షణం తను బాధ పెట్టే అంశాలన్నింటినీ వదిలేసి అట్లా పడుకున్నాడు. మెలకువలో జస్ట్ వాటిని తిరిగి పట్టుకోకపోతే చాలు. ఇదిలా ఉందంటే గజ్జి తామర అంతా వదిలేసి పడుకున్నావు, హాయిగా పడుకున్నావు. మళ్ళీ మెలకువగానే మొత్తం మీదికి రాసుకొని మళ్ళీ గోకుంటూ కూర్చుంటున్నాను. ఇక్కడ ఆపేద్దాం.